దేవుడు మరొక దినాన్ని మనందరి జీవితంలో అనుగ్రహించాడు. మనము సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కృప. మన ఆరోగ్యం గురించి మనము శ్రద్ధ తీసుకుంటాము, కానీ దేవుని కృపే మనకి ఆరోగ్యం ఇస్తుంది. దేవుడు ఈ దినాల్లో మనకు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యేక కూడికలను బట్టి, సహవాసాన్ని బట్టి ప్రభువుకే మహిమ. మరి చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ప్రకటన గ్రంథములో కొన్ని అంశాలు ధ్యానం చేయాలని ప్రేరేపించబడి వచ్చాను. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏవి చెప్పితే మంచిదో అన్నది నేను ఆలోచన చేశాను. ఇక్కడ ఏది అవసరమో నాకు తెలియదు, దేవునికి తెలుసు. అయితే దేని నుంచైనా బోధించవచ్చు. అయితే సంఘానికి ఇక్కడ అవసరం ఏమిటో నాకు తెలియదు. కాబట్టి మరి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథములో కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకుని వస్తే మంచిది అన్నట్టుగా ప్రేరేపణ పొందాను. అందుకని ఈ ప్రకటన గ్రంథ సంఘాల గురించి మనం తెలుసుకుంటున్నాం. సంఘము క్రీస్తు శరీరం. సంఘము సార్వత్రికం, సంఘము స్థానికం. అంటే మీ ఊర్లో మీకు సంఘాలున్నవి, మా ఊర్లో మాకు సంఘాలున్నవి, కానీ ప్రపంచమంతా ఒకే సంఘం ఉంది. అనగా ప్రపంచములో యేసు ప్రభుని విశ్వసించి రక్షించబడిన వాళ్ళు ఏ దేశములో ఉన్నా వారందరినీ కలిపి సంఘము అంటాం. ఆ సంఘము పేరు సార్వత్రిక సంఘము, యూనివర్సల్ చర్చ్ అంటాం. అయితే ఏ ఊరికి ఆ ఊరికి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల పేర్లు రకరకాలుగా ఉన్నాయి. సంఘము అంటే రక్షించబడిన వారు ఉండే స్థలము. దీన్ని మందిరము అంటాం. మీ మందిరం చాలా పెద్దది, మా మందిరం చాలా చిన్నది. మా మందిరం మీరు చూస్తే చాలా చిన్నది, మీ మందిరం చాలా పెద్దది. అయితే ఇక్కడ కూర్చున్న మీరు సంఘము, మీరు కూర్చున్న ఈ బిల్డింగు మందిరము. అర్థమవుతుందా? మందిరాన్ని మనము కట్టుకుంటాం, సంఘాన్ని దేవుడు కడతాడు. అర్థమైంది కదా? మందిరము ఒక్కొక్కరు ఒక్కొక్క వారి ఆర్థిక స్థితిగతిని బట్టి మందిరాన్ని మనం కట్టుకుంటాం, కానీ సంఘమును కట్టేది దేవుడు. సంఘములో ఎవరుంటారు? మీరుంటారు, మనముంటాం, అనగా రక్షించబడిన వాళ్ళందరం. ఈ విధంగా రక్షించబడిన వారు ప్రపంచములో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక గుంపుగా చేరిస్తే దాన్ని సార్వత్రిక సంఘము అంటాం. ఏ ఊర్లో ఆ ఊర్లో సంఘాలు ఉన్నాయని చెప్తున్నా. దేవుడు తన వాక్కుని సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవుని దృష్టిలో మీ పులివెందుల పట్టణములో ఒకే సంఘం, మా తాడేపల్లిగూడెంలో దేవుని దృష్టిలో ఒకే సంఘం, ప్రపంచములో దేవుని దృష్టిలో ఒకే సంఘం. అదేంటండి, మనకి చాలా మందిరాలు సంఘాలు ఉన్నాయి కదా మా పట్టణంలో అంటే, మనకున్నవి, కానీ దేవుని దృష్టిలో ఒక్కటే. అదే ఆయన శరీరం. దాన్నే సార్వత్రిక సంఘము అంటాం. ఇది అర్థం అవడానికి ఒక విషయం చెప్తున్నాను. మన రాష్ట్రానికి ఒకే ముఖ్యమంత్రి, అదే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు ఆ ముఖ్యమంత్రి మా జిల్లా వాడు అని అనుకుంటారా లేదా?
పలానా వారు మా జిల్లా వాళ్ళు అని అనుకుంటారు. సో ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ రాష్ట్రానికి ఒక్కరే ముఖ్యమంత్రి, అలాగే దేశానికి ఒక్కరే ప్రధానమంత్రి. ఆయన ఏదో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఆ గుజరాత్ వాళ్ళు అనుకుంటారు ఈ ప్రధానమంత్రి మా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు. ఆ గుజరాత్లో ఉన్న ఒక ప్రత్యేకమైన జిల్లా వాళ్ళు ఈ ప్రధానమంత్రి మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనుకుంటారు, లేక మా ఊరికి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన దేశానికి సంబంధించిన వాడు. మనం చెప్పుకోవచ్చు మా ఊరి వాడు, మా జిల్లా వాడు, మా రాష్ట్రం వాడని. కానీ ఆయన దృష్టిలో ఒక దేశానికి ఆయన ప్రధానమంత్రి. అలాగే దేవుడు సార్వత్రికమైన దేవుడు. ఆయన నా దేవుడు, ఆయన మీ దేవుడు, ఆయన ఈ విశ్వానికే దేవుడు. సంఘము అనే విషయానికి వస్తే కొన్నిసార్లు మనం పొజెస్ అంటాం, కొన్నిసార్లు ఆయన మాకు మాత్రమే దేవుడు అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు అలాగూ అనుకోడు. ఆయన దృష్టిలో సార్వత్రికము అనేది ఉంటుంది. అందుకని సంఘము అనేటప్పటికీ స్థానికంగా ఉన్న మీరు సంఘమే, అలాగే సార్వత్రికంగా ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి నా వారు ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారో, వారందరినీ ఒక గుంపు కింద చేరిస్తే దాన్ని సంఘం అంటాం. ఆ సంఘం పేరు సార్వత్రిక సంఘము. అనండి ఒకసారి, సార్వత్రిక సంఘము. ఆ సంఘానికి ఇంకో పేరు లేదు. ఆ సంఘానికి సార్వత్రిక సంఘం అంటాం. ఈ సార్వత్రిక సంఘాన్నే క్రీస్తు శరీరము అని అంటాం. శిరస్సు యేసు ప్రభు. స్థానిక సంఘము కూడా ఆయన శరీరములో ఒక భాగము. మనము వాక్యములో ఏది ఆలోచన చేసినా సార్వత్రికంగా ఆలోచన చెయ్యాలి. అందుకని ఎందుకంటే దేవుడు అలాగే ఆలోచన చేస్తాడు. సాధారణంగా మనం ఎలా ఆలోచన చేస్తామంటే నేను, మా స్థానిక సంఘము, మా ఊరు అని అనుకుంటాం మనం. కానీ దేవుడు ఈ ప్రపంచము, ఈ సార్వత్రిక సంఘము అని ఆలోచన చేస్తాడు. దేవుని ఆలోచన బ్రాడ్ అంటే చాలా విశాలమైనది. మన ఆలోచన నారో అంటే మన ఆలోచన చిన్నగా ఉంటుంది. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనము కూడా దేవునిలాగే మన ఆలోచనలు విశాలముగా ఉండాలి. మన ఆలోచనలు సాధారణంగా చాలా నేరోగా ఉంటాయి. పులివెందుల్లో ఉన్న మీరు మా ఊరే గొప్ప అని మీరు అనుకోవచ్చు. మా ఊరిలో ఉన్న మేము మా ఊరే గొప్ప అని అనుకోవచ్చు. కానీ మనం విశాలముగా ఆలోచన చేస్తే ఈ ప్రపంచమంతా దేవునిదే. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారందరూ ఆయన బిడ్డలే. అందుకని మన ఆలోచనలు విశాలముగా ఉండాలి. ఏదో సంకుచితముగా ఉండకూడదు. కొన్నిసార్లు మనుషులుగా మనము సంకుచితంగా ఉంటాము. నేను, నా పిల్లలు, నా కుటుంబము, నా సంఘం. కానీ దేవుడు ఎప్పుడు అలా ఉండడు. నేను, నా సార్వత్రిక సంఘం అని దేవుడు విశాలముగా ఆలోచన చేశాడు. ఆ విశాల దృక్పథము, ఆలోచన మనం ఎప్పుడు కలిగి ఉంటామో చెప్పమంటారా? దేవుని మనస్సు మనకు వస్తే కలిగి ఉంటాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు కదా. విశాల దృక్పథం మనసు ఎప్పుడు వస్తుందంటే, ఆలోచన ఎప్పుడు వస్తుందంటే దేవునికి ఉన్న మనసుకు రావాలి. అందుకని సంకుచితమైన మనసు ఇరుకుది మనది ఎప్పుడు ఇంతే ఆలోచన చేస్తుంది. దీని నుంచి బయటకు రావాలి. దీన్ని ఏమంటామంటే నూతిలో నుంచి బయటకు రావాలి, బాక్సులో నుంచి బయటకు రావాలి. అప్పుడే దేవునిలాగా విశాలముగా ఆలోచన చేస్తాం. అప్పుడే విశాల దృక్పథము మనకు అర్థమవుతుంది. అప్పుడే అందరినీ ప్రేమించగలం. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీరు ప్రేమిస్తారు, మీ సంఘస్థులు మీరు ప్రేమిస్తారు, ఇక బయట వాళ్ళు ఎవరి మీద మీ ప్రేమ ఉండదు. ఎందుకంటే సంకుచితమైన భావం. దేవునిలాగా విశాల భావము, విశాల దృక్పథం ఉంటే ఎవరినైనా ప్రేమిస్తాము, ఎక్కడున్న వారినైనా ప్రేమిస్తాము, వారు మనకి తెలియకపోయినా ప్రేమిస్తాము. ఇది దేవుని ప్రేమ.
అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభు భారతదేశానికి దేవుడు కాదు, ఈ ప్రపంచానికి దేవుడు కాదు, సర్వ సృష్టికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడు. ఆ విశాల దృక్పథంతో మనం ఉండాలి. మనము కూడా సర్వ సృష్టికి దేవుడైన, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, కొలసి 1:15-16 చూసి, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుని ప్రజలము అందుకనే మనము కూడా ఆ దృక్పథమునే కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా ఆ దృక్పథమే కలిగి ఉండాలి. చాలా కాలము, కొన్ని సంవత్సరాల క్రితము నా ఆలోచన కూడా సంకుచితం. నేను, నా చర్చు, నా కుటుంబం, అంతే. ఇంక మించి ఎవరి గురించి ఆలోచన చేసేవాడిని కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క లక్షణాలు నాకు అర్థం అవడం ప్రారంభించాయో ఆలోచనలో మార్పు వచ్చింది, దృక్పథంలో మార్పు వచ్చింది, ప్రేమలో మార్పు వచ్చింది. ఇప్పుడు అందరినీ ప్రేమించే స్థితికి దేవుడే నన్ను తీసుకుని వచ్చాడు. లేకపోతే మా చర్చోళ్ళనే నేను ప్రేమించేవాడిని, పక్కోడితో నాకు సంబంధం లేదు. అది నేరో మైండ్. దాని నుంచి బయటకు రావాలి. మీ ఇరుగు వారిని, మీ పొరుగు వారిని ప్రేమించాలి, మీ వీధిలో ఉన్నవారిని ప్రేమించాలి, మీ ఊరిలో ఉన్నవారిని ప్రేమించాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అందరినీ ప్రేమించాలి. అదే దేవుని ప్రేమ. దేవుడు బైబిల్లో మీరు ఒకరినొకరు ఇష్టపడండి అని చెప్పలేదు, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, మీకు అర్థం కాకపోయినా యు లైక్ వన్ అనదర్ అనలేదు, యు లవ్ వన్ అనదర్ అన్నాడు. ఇది అర్థమైతే కొంచెం చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది. మీరు ఒకరినొకరు ఇష్టపడండి అని చెప్పలేదు, ఒకరినొకరు ప్రేమించండి అని. ప్రేమించడం వేరే, ఇష్టపడడం వేరే. ఇష్టపడడం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, మీరు చేసే వంట నాకు నచ్చితే మిమ్మల్ని ఇష్టపడతాను, మీరిచ్చే సదుపాయాలు సౌకర్యము నాకు నచ్చితే నేను మిమ్మల్ని ఇష్టపడతాను, మీ ఊరు నాకు నచ్చితే నేను ఇష్టపడతాను, మీరు వేసుకునే వస్త్రాలు రంగు నాకు ఇష్టపడితే నాకు నచ్చితే నేను మిమ్మల్ని ఇష్టపడతాను. ఇష్టము అన్నది, జాగ్రత్త వినండి, ఇష్టము అనేది నచ్చిన దాన్ని బట్టి ఆధారపడి ఉంది. నా రంగు బట్టలు మీకు ఇష్టం లేదనుకోండి, మీకు నేను నచ్చను. మీరు వేసుకునే రంగు బట్టలు నాకు ఇష్టం లేదనుకోండి, మీరు నాకు నచ్చరు. కానీ ప్రేమలో ఏముంటుందంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రేమించాలి. ప్రేమ అంటే అది. వాళ్ళు వేసుకునే వస్త్రాలు రంగు నీకు ఇష్టం లేదు, బట్ స్టిల్ యు లవ్ దెమ్. ప్రేమకి ఇష్టాలతో సంబంధం లేదు. కొన్నిసార్లు నేను చాలా మీటింగ్లకు వెళ్తూ ఉంటాను, గ్రామాలకు వెళ్తూ ఉంటాను, పట్టణాలకు వెళ్తూ ఉంటాను. కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, కొన్నిసార్లు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, మనమే దిగి ఆటోలో వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ వాళ్ళు ఏది ఇచ్చినా కొన్నిసార్లు ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారం ఎక్కువ ఉంటుంది. నాకు నచ్చకపోతే ఇది బాగున్నది. వాళ్ళు ప్రేమిస్తే నేనేమంటాను, బాగుంది అని అంటాను. వారిని ప్రేమిస్తే నేను వారిని ఇష్టపడతాను. అది నాకు పెట్టిన ఆహారము సరిగ్గా లేకపోయినా, అది కారమున్నా ఉప్పు లేకపోయినా, నాకు ఇచ్చిన సదుపాయాలు సరిగ్గా లేకపోయినా, నేను ప్రేమిస్తే నేను వారిని ఆ ఇష్టం చూపిస్తాను. అందుకని ప్రేమ వేరే, ఇష్టం వేరే. దేవుడు ఒకరినొకరు ఇష్టపడమని చెప్పలేదు, ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. అర్థమైందా? సంఘంలో ఉన్నవారు అందరూ అర్థం చేసుకోండి. వాళ్ళ పద్ధతులు మీకు ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు మీకు ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళ ఇల్లు మీకు ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళ భాష మీకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ప్రేమించాలి. దేవుడు ప్రేమించుకోమన్నాడే కానీ ఇష్టపడమని చెప్పలేదు. అర్థమవుతుందా? ఇదే సంఘానికి దేవుడు తెలియజేసిన మాట. దేవుడు విశాల దృక్పథముతో ఉన్నవాడు అని చెప్పడం జరిగింది. మన భారతదేశానికి వచ్చే తెల్లవారు ఎవరైనా ఉంటే మన రోడ్లను చూసి కానీ, మన ఇళ్లను చూసి కానీ, మన యొక్క శుభ్రత చూసి కానీ సాధారణంగా వాళ్ళు చాలా అసహించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వేరే, మన పరిస్థితులు వేరే. కానీ దేవుని ప్రేమతో ఉన్నవాళ్ళు, మన రోడ్లు మురికివైనా, మన ఇల్లు మురికివైనా, మనము మురికోళ్ళమైనా, దేవుని ప్రేమను బట్టి వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు, ప్రేమిస్తారు. అది ప్రేమ అంటే. నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రేమించాలి.
దేవుడు ప్రేమించమని కోరుకుంటున్నాడు, ఇష్టత చూపించమని ఎక్కడా కోరడం లేదు. ఎఫెసీ సంఘానికి ఉన్న లోపము ప్రేమ అని మనం చూసాం. ఈ రోజున రెండవ సంఘము గురించి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకోలైతెల బోధ ననుసరించువారును నీలో ఉన్నారు. సంఘము అన్నది అది ఏ సంఘానికి బైబిల్లో వాక్యం రాయబడినా అది మనకి వర్తిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎఫెసీ సంఘముకి లోపాన్ని దేవుడు చూపించాడు, అది మనకి వర్తిస్తుంది. ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు లోపములు ఉన్న సంఘాలు, ఏవో బలహీనతలు ఉన్నాయి ఆ సంఘానికి. 2 సంఘాలు లోపములు లేని సంఘాలు, అంటే చక్కగా ఉన్నాయి, వాటికి ఎటువంటి బలహీనత లేదు. సో మనం కూడా లోపములు ఉన్నవారమే ఉంటాము, ఏ లోపాలు లేని మంచిగా విశ్వాసులుగా ఉండేవాళ్ళు కూడా ఉంటాం. దేవుడు మనకి లోపాలు ఎందుకు చూపిస్తున్నాడంటే మనల్ని ఏదో శిక్షించడానికి కాదు. దేవుడు మన లోపాలను ఎందుకు చూపిస్తాడు అంటే మనం సరి చేసుకోవడానికి, ఆయన కోరినట్టుగా మనం జీవించడానికి. కొన్ని సందర్భాల్లో మనము మన జీవితంలో ఎవరైనా తప్పిదాలు లోపాలు చూపిస్తూ ఉంటే మనం అనుకుంటాం, ఇదిగో నువ్వు నన్ను విమర్శిస్తున్నావు అనుకుంటాం. విమర్శ వేరే, లోపము చూపించడం వేరే. దేవుడు ఇక్కడ విమర్శించడం లేదు, లోపాలు చూపిస్తున్నాడు. అసలు దేవుడే మన లోపాలు చూపించకపోతే ఇక ఈ ప్రపంచంలో మన లోపాలు చూపించేవాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండడు. లోపాలు చూపించడం కూడా దేవుని కృపలో భాగమే. మీకు తెలుసా, ప్రేమించే స్నేహితుడు గాయం చేస్తాడంట, శత్రువు అనేకమైన ముద్దులు పెడతారంట. ఈ ప్రపంచంలో మీరు బాగా నమ్మవలసింది ఎవరంటే మిమ్మల్ని తిట్టేవాళ్ళు, మీలో ఉన్న లోపాలు ఎత్తు చూపించేవాళ్ళే మీకు నిజమైన స్నేహితులు. మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు భక్తులు అంటే వాళ్ళు మీకు శత్రువులు అని అర్థం చేసుకోండి. మనల్ని పొగిడేవాడు ఎప్పుడైనా ప్రమాదకరమైన వాడే. మనల్ని విమర్శించేవాడే మనకు నిజమైన స్నేహితుడు. మన బాగు కోరేవాడు మనల్ని విమర్శిస్తారు. మనము చెడిపోవాలని కోరుకునేవాళ్ళు, మీరు మంచివాళ్ళు, మీలాంటి గొప్పవాళ్ళు ఈ ఊర్లోనే లేరు అంటాడు, వాళ్ళు మనకి నిజమైన స్నేహితులు కాదు. అందుకని విమర్శలు వస్తున్నప్పుడు, మన లోపాలు ఎవరైనా ఎత్తి చూపిస్తున్నప్పుడు, సంఘములో కూడా దేవుడు వాక్యం ద్వారా మన లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు దేవుడు అది మన మేలు కొరకే చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేలు కోరే స్నేహితుడే గాయము చేస్తాడు, శత్రువు ముద్దులు పెడతాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు సంఘానికి మేలు కోరుతున్నాడు కాబట్టి సంఘాలలో లోపాలని ఎత్తు చూపిస్తున్నాడు. ఆ ఒక లోపాన్ని నిన్న చూసాం ప్రేమ విషయంలో. ఈ రోజున ఆ పెర్గము, ఆ సంఘం పేరు పెర్గము. సంఘం పేరు ఏదైనప్పటికీ మీరు అర్థం చేసుకోండి, అది దేవుడు మన గురించే రాశాడు. ఎందుకంటే మనము సార్వత్రిక సంఘములో భాగము. వీఆర్ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ చర్చ్. దేవుడు ఆ మాటని మనకే తెలియజేస్తున్నాడు. ఆ రోజున ఆ సంఘములో కొంత మంచి ఉంది, ఆ సంఘములో కొంత చెడు కూడా ఉంది. చాలా సంఘాల్లో మంచి ఉంటుంది, చాలా సంఘాల్లో చెడు ఉంటుంది. ఒక మాట చెప్తాను, అతిశయోక్తిగా కాదు, నిజంగా చెప్తున్నాను. ఈ ప్రపంచంలో సంపూర్ణమైన సంఘం ఒకటి కూడా లేదు. ఈ ప్రపంచంలో కేవలం మంచి సంఘమే అన్న సంఘం ఒకటి లేదు. ప్రతి సంఘములో మంచి ఉంటుంది, ప్రతి సంఘములో లోపము కూడా ఉంటుంది. మా సంఘములో ఏది లోపాలు లేదనుకుంటే గురుగింజ తెలుసు కదా, దాని కింద నల్లగా ఉంటుంది, పైన అంతా ఎర్రగా ఉంటుంది. మీరేమంటారో తెలియదు కానీ గురుగింజలే అంటారు.
ప్రతి వ్యక్తిలో ఏదో లోపం ఉంటుంది. మీ ముందు వాక్యం చెప్తున్నా, నేను సంపూర్ణుని కాదు, తెలుసా? నేనేదో పెర్ఫెక్టు, నేను యేసు ప్రభువుతో సమానమని నేను మీకు వాక్యం చెప్పడం లేదు. నేను అసంపూర్ణున్నే. నేను యేసు ప్రభువులాగా అయిపోలేదు. నాలో ఉన్న బలహీనతలు మీకు తెలియకపోవచ్చు, నాలో ఉన్న బలహీనతలు నాకే తెలియకపోవచ్చు, తెలుసా? కొన్నిసార్లు మన బలహీనతలు మనకే తెలియదు. ఎందుకంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టుగా హృదయము అన్నిటికంట మోసకరమైంది. ఈ హృదయం ఎంత మోసకరమైందో చెప్తాను చూడండి. మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుంది. నువ్వు చాలా భక్తిపరుడు అని అంటుంది, మీరు చాలా ప్రార్థనాపరులు అని అంటుంది హృదయం. మీకు మించిన క్రైస్తవులు ఈ చర్చిలోనే లేరంటుంది. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. మన హృదయం మీద కూడా మనం ఆధారపడకూడదు, తెలుసా? ఎందుకంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. నువ్వు చాలా మంచివాడివి, నీకు మించిన వాళ్ళు ఈ సంఘంలో ఎవరు లేరని అంటుంది. అది చాలా అబద్ధం. మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. అందుకని హృదయాన్ని నమ్మొద్దు, వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే హృదయం కూడా మనల్ని మోసం చేస్తుంది. వాక్యం అనేది అద్దము అన్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో. ఈ అద్దం అనే వాక్యం దగ్గరికి వస్తే మన హృదయంలో ఉన్న లోపాలన్నింటినీ దేవుడు చూపిస్తాడు. అందుకని నేనేదో సంపూర్ణుడిగా మీ ముందు నిలబడి నేను వాక్యం చెప్పడం లేదు. ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలో సంపూర్ణుడు ఒకే ఒకరు, ఎవరైనా జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు. ఆయన తర్వాత ఎవరు సంపూర్ణులు లేరు. ఎవరైనా చెప్పుకుంటే అది పూర్తిగా అబద్ధం అవుతుంది, నిజం లేదు దాంట్లో. అయితే ఒకటి, భక్తి స్థాయిలో ఒకరికన్నా ఒకరు హెచ్చుగా ఉండొచ్చు, వాక్య జ్ఞానములో ఒకరికన్నా ఒకరు హెచ్చుగా ఉండొచ్చు. అయినంత మాత్రాన ఎవరమీ పరిపూర్ణులమీ కాదు. అందుకనే వాక్యం అంటుంది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, మనము సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. మనము ఎదుగుతూ 2 కొరింథీ 3:18లో కూడా ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు. క్రైస్తవులు అంటే ఎవరంటే ఎదిగేసినోళ్ళు కాదు. క్రైస్తవులు అంటే ఎదుగుతూ ఉన్నవాళ్ళు. అర్థమవుతుందా? క్రైస్తవులు అంటే ఎదుగుతూ ఉన్నవాళ్ళు. అబ్బో నాకంతా అయిపోయిందని అనుకోవద్దు, ఏం అవ్వలేదు, ఇంకా ఎదుగుతూ ఉన్నాం. నేర్చుకోవలసింది బోల్డ్ ఉంది, ఎదగవలసింది బోల్డ్ ఉంది, చెయ్యవలసింది చాలా ఉంది. ఇది అర్థం కావాలి మనకి. మనము ఎదుగుతూ ఉన్నవారమే, ఎదిగిపోయిన వారము కాదు. చార్ల్స్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవుని సేవకుడు. ఆయన వర్తమానాలు ఈ రోజుకి ఉన్నాయి. చదివితే ఎవరికీ అర్థం కావు. 17వ శతాబ్దంలో జీవించిన ఆయన. అప్పట్లోనే అంత లోతైన వర్తమానాలు ఆయన బోధించారు. ఆయన ఒకసారి అంటారు, దేవుడు నాకు 1000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే, ఎంత ఆయుష్ అంటే 1000 సంవత్సరాలు. ఎవరైనా బ్రతుకుతారా 1000 సంవత్సరాలు? 70 ఎక్కువ, 80 ఎక్కువ అన్నట్టుగా ఉంటున్నావు. దేవుడు ఒకవేళ నాకు 1000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఆ దేవుని గురించి తెలుసుకోవడానికి చాలదు అన్నాడు. 1000 సంవత్సరాల ఆయుష్ వచ్చినా ఆ దేవుని గురించి తెలుసుకోవడానికి చాలదు. మనం 60-70 సంవత్సరాల్లో మనకి ఇంతే తెలుసు, కానీ అంత తెలుసని అనుకుంటాం మనం. జాన్ వెస్లీ అనే భక్తుడు ఉండేవాడు 17వ శతాబ్దంలో. వీళ్ళందరూ ఒక రకంగా సమకాలీకులు అనుకోవచ్చు. ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు జాన్ వెస్లీ. ఆయన అన్నాడు, మనిషి మెదడు కప్పు లాంటిది అన్నాడు, టీ కప్పు. దేవుని జ్ఞానము సముద్రం వంటిది అన్నాడు. మీకు సముద్రం తెలుసో లేదు కానీ నేను సముద్రం పక్కనే పుట్టి పెరిగినోడిని. దేవుని జ్ఞానము మహాసముద్రం వంటిది, మనిషి మెదడు కప్పు వంటిది. ఎన్ని నీళ్లు పడతాయి కప్పులో? కానీ కప్పు అనుకుంటుందంటే నాకు బాగా తెలుసు అనుకుంటుందంట. ఎందుకంటే కప్పు నిండిపోయింది కదా. కానీ సముద్రం ఉంది, ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది, ఇంకా తెలుసుకోవలసింది చాలా. మనిషి మెదడు కప్పు లాంటిది, దేవుని జ్ఞానము మహాసముద్రము లాంటిది.
ఈ కప్పులో కొంచెం సముద్రపు నీళ్ళు వేసుకొని నాకు అన్నీ తెలుసు అనుకుంటుందండి. ఈ కప్పు సముద్రాన్ని చూడు ఓ కప్పు, ఇంక తెలియంది ఎంత ఉందో అని అర్థమవుతుంది. స్నేహితులారా, దయచేసి అర్థం చేసుకోండి. మనకి తెలియంది ఎక్కువ, తెలిసింది తక్కువ, నాతో సహా ఎవరికైనా సరే. ఈ జీవితంలో నేర్చుకున్న దాని ప్రకారం జీవిస్తూ ఎదుగుతూ ఆయన పిలిచే వరకు ఇదే పనులు చేస్తూ ఉంటాం. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చే వరకు కానీ, మనిషి మరణం వచ్చే వరకు కానీ ఒక విశ్వాసి చేసేది ఏమిటంటే నేర్చుకుంటూ ఎదుగుతూ చివరి వరకు ఒకరోజు ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేసి మహిమలోనికి తీసుకుని వెళ్తాడు. మనం చేయవలసిన పని అది. అందుకని సంఘానికి దేవుడు వాటి యొక్క మంచిని తెలియజేస్తున్నాడు, వాటి యొక్క లోపాలని తెలియజేస్తున్నాడు. ఆ సంఘానికి ఉన్న మంచి ఏమిటంట చూడండి, చెప్తున్నాను. 12వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఇందల విశ్వాసమును విసర్జింపలేదనియు నేను ఎరుగుదును. చాలా విషయాలు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఆ సంఘం పేరు పెర్గం. ఆ సంఘము విశ్వాసులు చాలా మంచివాళ్ళు. నిన్న ఎఫెసీ సంఘములో చాలా మంచి ఉన్నామని 5 లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు పెర్గము సంఘంలో కూడా మంచి విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులు ఎంత మంచివాళ్ళు అంటే ఆ సంఘములో హతసాక్షి అయిన వాడు ఒకడు ఉన్నాడు. మీ సంఘంలో హతసాక్షులు ఉన్నారా? మా సంఘంలో హతసాక్షులు లేరు, మీ సంఘంలో హతసాక్షులు లేరు. ఈరోజు హతసాక్షులు ఉన్న సంఘాలు ఎక్కడున్నాయో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ చూడలేదు. హతసాక్షి అంటే ఎవరో చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు కొరకు సాక్షిగా జీవించి బలవంతంగా చంపబడిన వారు ఎవరైనా ఉంటే అతను హతసాక్షి. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్లో మా రాజమండ్రి దగ్గరే ఒక వ్యక్తిని ఎవరో చంపేరు అని అన్నారు. అయితే అతను హతసాక్షి కాదు. క్రైస్తవ్యంకి హతసాక్షి ఎవరో, చంపబడినోడు ఎవడో, చచ్చిపోయినోడు ఎవడో అర్థం కావడం లేదు. అతను హతసాక్షి కాదు. ఎందుకు హతసాక్షి కాదని చెప్తున్నానంటే, మతాల్ని దూషించాడు, మత గ్రంథాలని దూషించాడు. ఆయన ఎవరైనా చంపారో ఆయనే చనిపోయాడో ఇంతవరకు తెలియదు. అందుకనే మనకేదో హతసాక్షి అనే ఒక పదం దొరికింది కాబట్టి ఆ వ్యక్తిని హతసాక్షి దాంట్లో పెట్టేశాం. హతసాక్షులు అంటే అలా కాదు, ఎవరినో తిడితే మనం కొడితే మన హతసాక్షులం కాదు. అయ్యో, ఈ క్రైస్తవులకు హతసాక్షులు అంటేనే ఎవరో తెలియలేకపోతున్నారు. హతసాక్షి అంటే దేవుని కొరకు నిజాయితీగా జీవించి, యేసు ప్రభువు కొరకు నీతిగా జీవించి, ఆ స్వార్థ కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఎవరిని విమర్శించకుండా, ఏ మతాన్ని జోలికి వెళ్లకుండా, ఒకవేళ బలవంతంగా ఎవరైనా చంపితే వారు హతసాక్షులు. నేనెవరినో దూషించాను అనుకుందాం. దూషించి దానికి ప్రతిగా అవతల వాళ్ళు నా మీద ఏం చేస్తారు? దాడి చేస్తారు. ఈ దాడి నా దూషణ వల్ల కలిగిందా, యేసు నామం వల్ల కలిగిందా? అది యేసు ప్రభువుని బట్టి నేను హతసాక్షిని అయ్యానంటే ఎలా కుదురుతుంది? ఆ సంఘములో హతసాక్షి ఉన్నాడు. పెర్గము సంఘములో హతసాక్షి అంటే యేసు ప్రభువు నిమిత్తము బలవంతంగా చంపబడిన ఒక వ్యక్తి ఆ సంఘములో ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే అంతిపయ అనే వ్యక్తి. అక్కడే ఉంది వాక్యములో. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో చూశాం. హతసాక్షి అయిన వ్యక్తి పేరు అంతిపయ అన్నవాడు. అందుకని ఆ రోజుల్లో సంఘములో హతసాక్షి ఉన్నాడు. ఈ రోజుల్లో సంఘాల్లో హతసాక్షులు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన 100 కొలది సంఘాల్లో ఎక్కడ హతసాక్షులు లేరు. ఏదో ఉత్తర భారతదేశంలో కొన్ని స్థలాల్లో హతసాక్షులుగా అవుతున్న వాళ్ళు ఉంటారు అని అంటున్నారు, కానీ నాకు దాని గురించి వాస్తవం ఏమీ తెలియదు. కానీ ఆ రోజుల్లో ఆ సంఘములో అంతిపయ అనే వ్యక్తి హతసాక్షి ఉన్నాడు. చాలా మంచి సంఘం అది. హతసాక్షి ఉన్న సంఘం అంటే అది చాలా గొప్ప సాక్ష్యమే. ఆ అంతిపయ అనేవాడిని చరిత్ర చెప్తుంది, కానీ బైబిల్లో లేదు.
అది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడము, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడము, యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటన చేయడము ఆ మొదటి శతాబ్దంలో, మొదటి 3 శతాబ్దాల్లో చాలా నేరము. చరిత్ర చెప్తుంది, ఇక్కడ లేదు కానీ, ఈ అంతిపయ్య అనే వాడిని పెనం మీద దోశ వేసినట్టుగా కాల్చేశారంట. ఏంటిది? పెనం మీద దోశ వేసినట్టుగా అంతిపయ్యను కాల్చివేశారు. ఇలాగ దోశను అటు ఇటు తిప్పుతాం కదా, కాలుస్తాం కదా, అంతిపయ్యను ఆ విధంగా బాగా వేడిగా ఉన్న పెనం మీద అటు ఇటు తెప్పి కాల్చేశారు. యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు గురించి సాక్షిగా ఉండడం కొరకు. అటువంటి హతసాక్షి ఉన్న సంఘమే పెర్గము సంఘం. చాలా గొప్ప సంఘం. అంతేకాదు, ఆ సంఘము గురించి దేవుడు మరొక మాట అంటున్నాడు. అంత హతసాక్షి అయిపోయే పరిస్థితుల్లో ఆ సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు. అంటే ఆ సంఘము హింసల గుండా వెళుతుంది. అయినా దేవుడు అంటున్నాడు కదా సంఘాన్ని, నీవు విశ్వాసమును విసర్జింపలేదు. పెర్గము సంఘము గురించి మరొక మాట. మొదటిది హతసాక్షి ఉన్న సంఘము, మన సంఘాలకి అది లేదు. రెండవది హింసల్లో కూడా విశ్వాసమును విసర్జింపని సంఘము. మనం ఎలాగున్నాం? ఒక టైఫాయిడ్ రోగం వస్తేనే ఏదో ఎయిడ్స్ వచ్చినట్టుగా ఫీలింగ్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, తలనొప్పి రాకూడదు, అసలు ఏమీ రాకూడదంట. అంటే మన భూమి మీద ఉన్నామో పరలోకంలో ఉన్నామో మనకే అర్థం కావడం లేదు. బలహీనతలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇంకా మనల్ని రాళ్లతో కొట్టే పరిస్థితి రాలేదు ఆంధ్రప్రదేశ్లో. మనల్ని చెరసాల్లో వేసే పరిస్థితులు మన రాష్ట్రంలో ఇంకా రాలేదు. యేసు ప్రభువు కొరకు హింసలు పొందిన సంఘం పెర్గము సంఘం. మనం యేసు ప్రభు కొరకు ఏమైనా హింసలు పొందే పరిస్థితుల్లో మనం ఉన్నామా? మీరు లేరు, మేము లేము. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా లేదు. ఎక్కడో ఏదో మందిరాన్ని కూల్చారని అంటారు. మరి రూల్కి వ్యతిరేకంగా కడితే కూల్చరేంటి? ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కట్టుకుంటున్నారు మన వాళ్ళు. హింసలు అనేవి మనకి ఇంకా అర్థం కావడం లేదు. చెప్పాలంటే వాక్యపరంగా సంఘం ఇంకా హింసల గుండా వెళ్ళలేదు. అంటే మన దేశంలో అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో హింసలు పొందుతున్న సంఘాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. నైజీరియా లాంటి, నార్త్ కొరియా లాంటి దేశాల్లో ఉన్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రంలో బైబిల్లో చెప్పినంత హింసలు పొందుతున్న పరిస్థితులు నాకు తెలిసి ఎక్కడా లేదు. ఏదో అక్కడక్కడ అవమానాలు ఉన్నాయి, దూషణలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా మందిరాలు కడితే కూలగొడుతున్నారు, అవి ఉన్నాయి. హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి యేసు ప్రభువును బట్టి. అలాగే మనము విశ్వాసమైన మన మనుషులమే. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ భౌతిక దేహానికి ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఇక్కడ నాకు ఒక్క బలహీనత లేదని చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. నాతో సహా అందరి శరీరంలో బీపీనో షుగరో ఏదో తెలియని ఏదో వ్యాధి ఉంటుంది. మనము మనుషులుగా ఉన్నాం. ఆదికాండం 3:17 ప్రకారము శపించబడిన నేల మీద ఉన్నాం. పాపము ద్వారా శాపం వచ్చింది. శాపం ద్వారా ఈ నేల అన్ని రకాలైన ప్రతికూల పరిస్థితులను తీసుకుని వస్తుంది. ఈ భూమి మీద బ్రతికినంతకాలం ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. క్రైస్తవులుగా ఉన్నాము కాబట్టి ఏవో ఒకటి మాటలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. కానీ ఆ సంఘము హింసల్లో కూడా విశ్వాసాన్ని విసర్జింపలేదు. మనం ఎలా ఉన్నాం? ఆ సంఘము హింసల్లో నిలబడిన సంఘం, హింసల్లో విశ్వాసములో స్థిరంగా ఉన్న సంఘం. నేను ముందుగా చెప్పాను కదా, మనకి హింసలు అనేవి లేవు. ఏదో దోమకాటును చూసుకొని ఇది చాలా పెద్ద సమస్య అని అనుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. బహుశా భవిష్యత్తులో నిజమైన హింసలు రావచ్చేమో. ఒకవేళ వచ్చినా మన విశ్వాసములో స్థిరంగా ఉంటామా? ఉండాలి.
యోహాను సువార్త 16:33లో యేసు ప్రభు అంటున్నారు తన శిష్యులను ఉద్దేశించి, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికం. వాక్యం చెప్తూనే ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఏదో రకమైన మాట, ఏదో రకమైన కష్టము, ఏదో రకమైన హింస వచ్చే అవకాశాలున్నవి. అయితే ఆ సంఘము విశ్వాసాన్ని విసర్జించలేదు. మనము ఎలాగున్నాము? ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హింసలు వస్తేనే ఏది నిజమైన సంఘమో తేలుతుంది. కష్టాలు వస్తేనే ఎవరు నిజమైన విశ్వాసులో అప్పుడే తెలుస్తుంది. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని చేసి ముగించి ఆయన అంటున్నారు కదా, 24వ వచనము, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుకని పదలేదు. భక్తి జీవితం అనేది ఒక ఇల్లు లాంటిది. బండ మీద కట్టబడిన ఇల్లు లాంటి. బండ అంటే వాక్యము, బండ అంటే యేసు ప్రభు. నిజంగా మనం యేసు ప్రభువు అనే బండ, వాక్యం అనే బండ మీద కట్టబడితే వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా ఈ ఆధ్యాత్మిక భక్తి జీవితము పడిపోదు. వానలు అంటే అర్థం ఏమిటంటే దేవుడు పెట్టే పరీక్షలు. వరదలు అంటే అర్థం ఏమిటంటే లోకములో వచ్చే శ్రమలు. గాలి అంటే అర్థం ఏమిటంటే సాతానుడు తీసుకుని వచ్చే శోధనలు. మరొకసారి చెప్తాను, వానలు అంటే దేవుడు పెట్టే పరీక్షలు, దేవుడు పరీక్షిస్తాడు. వరదలు అంటే లోకములో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎవరికైనా సరే శ్రమలు. గాలి అంటే అర్థం ఏమిటంటే అపవాది తీసుకుని వచ్చే శోధనలు. సో ఏ వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా మనం నిలబడతాం. ఆ రోజున పెర్గము సంఘము నిలబడింది. ఎందుకంటే పెర్గము సంఘము ఆ రోజున క్రీస్తు నామాన్ని బట్టి రోమా సామ్రాజ్యములో వాళ్ళు హింసలు పొందుతున్నారు, కానీ నీవు విశ్వాసమును విసర్జించలేదు. మనం ఎలాగున్నాం? ప్రభుత్వం ఇచ్చే చిన్న పథకాల గురించే యేసుప్రభు దేవుడు కదని అనేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ స్కీముల కొరకు యేసుప్రభుని విసర్జించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ సంఘము విశ్వాసములో స్థిరంగా ఉన్నది. మొదటిది, ఆ సంఘములో అతసాక్షి ఉన్నాడు. అతసాక్షి కలిగిన సంఘం చాలా గొప్ప సంఘం. రెండవది, ఆ సంఘము శ్రమల గుండా వెళుతుంది, అయినా వాళ్ళు విశ్వాసాన్ని విసర్జించలేదు. విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉన్నారు. మూడవది, ఆ సంఘం గురించి చెప్తాను చూడండి. అక్కడ అన్నాడు, సాతాను సింహాసమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మీ మాట మీకు ఎలాగ అర్థమైందో కానీ నేను వివరిస్తాను, జాగ్రత్త వినండి. సాతాను సింహాసనం వేసి కూర్చున్నాడంట అక్కడ ఆ ఊరిలో. ఆ ఊరు పేరు ఏం పేరు? పెర్గము. పెర్గము. ఎందుకంటే అప్పట్లో ఊరికి ఒకే చర్చ్ ఉండేది. ఇప్పుడు ఊరికి 100-200 చర్చిలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు పెర్గములో ఉన్న సంఘం అంటే పెర్గములో ఒకే చర్చ్ ఉంది కాబట్టి ఆ ఊరు పేరు ఆ సంఘానికి వచ్చింది. ఎఫెసీలో ఉన్న సంఘం అంటే ఆ ఊరు పేరుకి ఆ సంఘానికి వచ్చింది. ఇప్పుడు పులివెందుల్లో ఉన్న సంఘం అంటే ఏ సంఘం? ఏదో ఒక పేరు ఉండాలి కదా మనకి, అందుకనే పేర్లు పెట్టుకుంటున్నాం మనం. ఆ పెర్గము సంఘం, పెర్గము అనే పట్టణము సాతానుడు సింహాసనం వేసి కూర్చున్నాడంట. అంటే అర్థం ఏమిటి? సాధారణంగా సాతానుడు ఎక్కడుంటాడు? దేవుడు లేని స్థలములో సాతానుడు ఉంటాడా? దేవుడు ఉన్న దగ్గర సాతానుడు ఉంటాడా? ఆలోచించి చెప్పండి. సాతానుడు సింహాసనం వేసుకున్నాడు అంటే అర్థమేంటో చెప్పండిరా. అక్కడ దేవుని కార్యాలు బలంగా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి సాతానుడు అక్కడే కూర్చున్నాడు. గుడుల దగ్గర, గోపురాల దగ్గర సాతానుడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ వాడికి సంబంధించిన వాళ్ళే.
సాతానుడు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తాడంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. సాతానుడు సింహాసనం వేసుకుని ఉన్నాడంటే అక్కడ దేవుని కార్యాలు ఎంత గొప్పగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. పెర్గములో దేవుడు లేని చోట అది సాతానుడిదే, కానీ దేవుడు ఉన్న చోట సాతానుడు వ్యతిరేకిస్తాడు. అందుకని సాతానుడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ దైవిక కార్యాలు బలంగా జరుగుతున్నాయి, దేవుని కార్యాలు బలంగా జరుగుతున్నాయి. అక్కడ దేవుని ప్రజలు బాగా ఉన్నారు. వారిని పడగొట్టడానికి సాతానుడు ఏం చేశాడు? అక్కడ టెస్ట్ వేశాడు, సింహాసనం వేసి కూర్చున్నాడు. అందుకని సాతానుడు సింహాసనం వేసి కూర్చున్నాడు అంటే అదేదో విగ్రహాలు ఉన్నాయని కాదు. విగ్రహాలు ఎలాగో సాతానుడికి సంబంధించినవే. దైవిక కార్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే సాతానుడు ఉంటాడు. మీకు తెలుసా, ఒక విశ్వాసి దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసిని సాతానుడు దాడి చేస్తాడు. ఏ విశ్వాస అయితే దేవునిలో ఎదగడో ఆ విశ్వాసి మీద సాతానుడు దాడి చేయవలసిన పని లేదు. ఎందుకంటే అతను ఎలాగో సాతానుకు సంబంధిగానే ఉంటున్నాడు. సాతానుడు మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటాడంటే వాడితో మీరు కలిసిపోయినప్పుడు పట్టించుకోడు. వాడికి వ్యతిరేకంగా దేవుల్లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీ మీద కన్ను ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని పెర్గము సంఘము ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే హతసాక్షి ఉన్న సంఘము. రెండవది, పెర్గము సంఘం హింసల్లో వ్యతిరేకతలో కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్న సంఘం. మూడవది, పెర్గము సంఘము సాతానునే భయపెట్టే సంఘం. అందుకని సాతానుడు అక్కడే ఉన్నాడు. సాతాను భయపెట్టకపోతే ఆడు మీతో రాజీ పడిపోతాడు. సాతానుతో రాజీ పడిపోయిన వాళ్ళతో ఏ సమస్యలు ఉండవు. కానీ సాతానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నామంటే తప్పనిసరిగా సాతానుడు మన మీద కన్ను ఉంటుంది, దాడి చేస్తాడు. పెర్గము సంఘం అటువంటిది. మంచి లక్షణాలు ఆ సంఘానికి ఉన్నాయి, పెర్గము సంఘానికి. సో మనము అలా ఉండాలి స్నేహితులారా. అవసరమైతే ప్రభువు కొరకు హతసాక్షి అవ్వాలి. అంటే ఇప్పుడు అనవచ్చు, ప్రభువు కొరకు నేను శిరస్సు అయినా ఇస్తాము అని అంటారు, కానీ కానుకలే సరిగా ఇవ్వరాళ్ళు, దశంభాగాలు తర్వాత శిరస్సు ఇస్తారు. అరే నువ్వు ప్రాణం వెలగిస్తావు, సరే కానుకే దేవునికి ఇవ్వడం లేదు, ప్రాణం ఇస్తావా? ఒట్టి మాటలు కదా ఇవన్నీ, ఒట్టి మాటలు, గాలి మాటలు అంటావు ఇవన్నీ. ప్రభు కొరకు మేము ఏదైనా చేస్తూ ఉంటాం. మందిరానికి టైంకే రావు, ఇంకేం చేస్తావు? మందిరానికి ప్రభు కొరకు ఏం చేస్తాం? కొంతమంది టైంకే రారు. ఇలా అంటున్నానని ఏమనుకోదు, ఎక్కడైనా ఉన్నారు టైంకి రాని వాళ్ళు. కానీ మీ మందిరాలను చూస్తే నాకు సిగ్గేస్తుంది. మా దగ్గర టైం ఉండదు. మా జిల్లాలో 10 అంటే 11, 11 అంటే 12. మీరు కూడిక ముగించే టైంకి మా కూడిక మొదలవుతుంది. ఆ క్రమశిక్షణ మీకుంది, మా ప్రాంతాలకు ఆ క్రమశిక్షణ లేదు. కానీ దేవుని కొరకు మేము ఏదైనా చేస్తామంటారు, టైంకే చర్చికి రాడు వీడు. దేవుని కొరకు మేము ఏదైనా చేస్తామంటారు, దేవునికి ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వరు. పెర్గము సంఘములో విశ్వాసములో స్థిరపడిన వాళ్ళు, హతసాక్షులు అవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు, సాతానునే బెదిరించే సంఘం ఆ సంఘం. పెర్గము సంఘానికి 3 మంచి లక్షణాలు ఉన్నవి. సంఘముగా ఉంటున్న మనము ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఉన్నాయా? మీరు చర్చికి వచ్చారా లేదా నేను అడగడం లేదు, చక్కగా కూర్చున్నారా లేదా నేను అడగడం లేదు. ఇవన్నీ మంచివే. అయితే విశ్వాసములో స్థిరంగా ఉన్నామా? దేవుని కొరకు హింస పొందడానికి సిద్ధంగా ఉన్నామా? అవసరమైతే, అవి వస్తాయో లేవో నాకు తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అవసరమైతే హతసాక్షులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే చర్చకు రావడం సులువే, కానీ ఇవన్నీ చేయడం అంత సులువేమీ కాదు. సాతాన్నే బెదిరించే స్థాయిలోకి మనం ఉన్నామా, లేక సాతానుతో రాజీ పడిపోయామా? పెర్గము సంఘం అలాగుంది. మంచి విషయాలు దేవుడు పెర్గము సంఘం గురించి తెలియజేశాడు. ఆ సంఘానికి ఉన్న ఈ మంచి మనము కలిగి ఉండాలి. తర్వాత ఆ సంఘానికి ఉన్న లోపం గురించి తెలియజేస్తున్నాడు. ఆ సంఘానికి ఉన్న లోపం ఏంటంటే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. చాలా మంచి సంఘము పెర్గము సంఘమా. ఓ విశ్వాసులారా, మీరు చాలా మంచోళ్ళు, మీరు కష్టాల్లో విశ్వాసములో స్థిరంగా ఉన్నారు.
హింసల్లో దేవుని కొరకు నిలబడుతున్నారు. అంతేకాదు మీరు చాలా గొప్పగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు. అది మనం అర్థం చేసుకుంటే పెర్గము సంఘం మీద కొన్ని లోపాలు దేవుడు చూపిస్తున్నాడు. ఆ లోపం ఏమిటంటే బోధ విషయములో లోపము. ఎఫెసీ సంఘములో లోపం ఏంటి? ప్రేమ విషయములో లోపం. పెర్గము సంఘము అన్నీ బాగున్నాయి కానీ బోధ సరిగ్గా లేదు. ఏమంటున్నాడో చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డమని బాలాకునికి నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు అంటున్నాడు. నీకోలైతుల బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు అన్నాడు. అరే, అన్నీ చూస్తే ఈ పెర్గము సంఘం బాగానే ఉందే. హింసలో తట్టుకుంటుంది, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, సాతాన్నే భయపెట్టే స్థితిలో వీళ్ళున్నారు. కానీ ఈ సంఘములో ఉన్న లోపం ఏంటంటే బిలాము బోధలు వినేవాళ్ళు ఉన్నారంట, నీకోలైతుల బోధను వినేవాళ్ళు ఉన్నారంట. ఇది లోపం. అంటే బోధ వినే విషయంలో ఈ సంఘము కలుషితమైపోయింది. చాలా జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఆ సంఘము పేరు పెర్గము. ఏ రోజు పెర్గము స్థానములో మనం ఏ సంఘాన్ని పెట్టాలో, బిలాము బోధలు వినేవాళ్ళు ఉన్నారు, నీకోలైతులు బోధలు వినేవాళ్ళు. బిలాము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, నీకోలైతులు దేవుణ్ణి ఎరుగు. నీకోలైతులు అంటే అర్థం ఏంటో చెప్తున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. ఆ వ్యక్తి పేరేంటో చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనములో చదువుతున్నాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానూరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్క వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచు. నీకోలాసు, నీకోలైతులు అంటే నీకోలాసుకి సంబంధీకులు. నీకోలాసు అనేవాడు ఒక సంఘ పరిచారకుడు, డీకన్ అంటాం. రాను రాను ఈ సంఘ పరిచారకుడిని ద్వారా నీకోలైతులు అనేవారు వచ్చారు. నీకోలాసు అంటే రాత్రి చెప్పాను మీకు. నీకోలైతులు అంటే ఏమిటి? అజమాయిషీ చేసేవాళ్ళు, విభజించేవాళ్ళు, మీరు వేరే మేము వేరే అనేవాళ్ళు. ఏదో ఒక లోపాన్ని చూపించి, ఏదో ఒక కారణాన్ని చూపించి మీరు మేము ఒకటి కాదు అని చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ నీకోలైతులు. కొంతమంది అలాగే ఉంటారు ఈ రోజుల్లో కూడా. మీ చర్చి వేరే, మా చర్చి వేరే, వీళ్ళు నీకోలైతు. అలా చెప్పేవాడు నీకోలైతు. చర్చిలు వేరే అవ్వచ్చు, కానీ మనందరూ యేసుప్రభు బిడ్డలమని అర్థం చేసుకోండి. ఈ రోజున సంఘాలను బట్టి క్రైస్తవులు విభజించబడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితము, అంటే దరిదాపు 17-18 సంవత్సరాల క్రితము ఒక ఎంపీ గారు ఒక మీటింగ్ పెట్టారు. అప్పట్లో భారతదేశానికి హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు ఉండేవాళ్ళు. ఆ ఎంపీ గారి మీటింగ్కి నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళాను. అప్పుడు ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారంట. ఆయన దగ్గరికి భారతదేశంలో పెద్దలందరూ వెళ్ళారంట, క్రైస్తవ పెద్దలు. వెళ్ళి, అయ్యా మా క్రైస్తవుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, మందిరాలు కూలుస్తున్నారు, మీరేదో హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పారండి. అప్పుడు ఆయన అన్నారంట, అది తప్పనిసరిగా చేస్తాం, మీరు ఎక్కడైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి, చేస్తాను. కానీ నేను చెప్పేది చాలా జాగ్రత్త వినండి. మీ యేసు ప్రభుని ముక్కలు చేసింది ఎవరో చెప్పమంటారా? మీరే క్రైస్తవులు అన్నాడంట ఆయన. మీ యేసు ప్రభుని ముక్కలు చేసింది ఎవరు? క్రైస్తవు. ఎలా ముక్కలు చేశారు? డినామినేషన్ పేరుతో ముక్కలు చేశారు. ఈ రోజున యేసు ప్రభు ముక్కలు చేయబడిన దేవుడు క్రైస్తవ లోకానికి. మనమే యేసు ప్రభుని ముక్కలు చేసేసాం.
వాళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు. ఎవరి వాళ్ళమి? మనమందరము క్రీస్తు వాళ్ళము కాదా? మనందరికీ రక్షకుడు యేసు ప్రభువు కాదా? మన బోర్డులు వేరే అవ్వచ్చు, కానీ మనం వేరే అయిపోయాం. ఇది చెప్పిన అర్థం కాని రీతిలో క్రైస్తవులు తయారయ్యారు, నాయకులు తయారయ్యారు. యేసు ప్రభుని ముక్కలు చేసింది ఎవరో చెప్పమంటారా? క్రైస్తవులే. శాఖా భేదాలతో యేసు ప్రభుని ముక్కలు చేశాం. ఇప్పుడు లోకానికి మనం చూపించే సాక్ష్యం ఏంటంటే క్రైస్తవులే కానీ వీళ్ళు వేరంట, వాళ్ళు వేరంట అని అనుకుంటున్నారా లేదా? అంటే దానికి కారణం మనమా, హైందువులా? మనమే. క్రీస్తు శరీరము ముక్కలవ్వలేదు, కానీ క్రీస్తు శరీరం ముక్కలైంది. నీకోలైతులు ఎవరంటే విభజించేవాళ్ళు. మీరు వేరే, మేము వేరే అనేవాళ్ళు. ఇటువంటి నీకోలైతులు ఈ రోజున క్రైస్తవత్వంలో ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. గత రాత్రి ఒకటే చెప్పాను, అందరినీ ప్రేమించాలి. మన సంఘానికి సంబంధం కాని వాళ్ళని కూడా ప్రేమించాలి. వాళ్ళు పరలోకానికి వెళ్తారు, మీరు పరలోకానికి వెళ్తారు. పరలోకంలో మాట్లాడుకోకుండా ఉంటారా? ఏ సంఘానికి ఆ సంఘానికి పరలోకంలో కంపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? పరలోకంలో మీరు ఫలానా సంఘానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు అందరూ ఆ దిక్కుకి వెళ్ళిపోయినా అని ఉంటుందా? అక్కడ ఎలాగో కలిసి ఉండాలి, మరి ఇక్కడ ఎందుకు కలిసి ఉండకూడదు? ఎందుకు విభజనలు వస్తున్నాయి? వీళ్ళు నీకోలైతులు ఎవరంటే విభజించేవాళ్ళు. ఏదో ఒక శాఖా భేదం పేరిటి విభజించేవాళ్ళు, ఏదో చదువులను బట్టి విభజించేవాళ్ళు, ఏదో ధనాన్ని బట్టి విభజించేవాళ్ళు, ఏదో సిద్ధాంతాన్ని బట్టి విభజించేవాళ్ళు. వీళ్ళు నీకోలైతుల బోధలు వినేవారు. పెర్గము సంఘంలో ఉన్నారు. విభజించేవాళ్ళు దేవునికి సంబంధికులు కాదు. కట్టేవాడే దేవుని సంబంధికుడు, విభజించేవాడు దేవునికి శత్రువు. ఎవరైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, ఇంక్లూడింగ్ మీ. ఏ పేరునా విభజన రాకూడదు స్నేహితులారా. కొంతమంది ధనికులు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొంతమందికి వాక్యం బాగా ఎరిగిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి వాక్యం పెద్దగా తెలియదు పాపం. కొంతమంది పాటలు బాగా పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాటలు పాడలేరు. కొంతమంది వాక్యాన్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి పాపం ఏమీ అర్థం కాదు. అయినప్పటికీ అందరము కలిసి ఉండాలి, ప్రేమించుకోవాలి. ఇదే సంఘం అంటే, ఇదే చర్చ్ అంటే. నువ్వు వేరే, నేను వేరే అంటే ఎవరు విభజించారు దీన్ని? విభజించేవాళ్ళు నీకోలైతులు ఆ రోజున పెర్గము సంఘములో వచ్చేశారు. దేవుడు అంటున్నాడు, నీలో చాలా లోపాలున్నాయి పెర్గము సంఘమా. బిలాము బోధలు వినేవాళ్ళు ఉన్నారు, నీకోలైతుల బోధలు వినేవారు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్య సత్యాన్ని అర్థం చేసుకోండి. మనం వాక్యానికి కట్టుబడి ఉండాలి, దేవునికి కట్టుబడి ఉండాలి, తర్వాతే దేనికైనా కట్టుబడి ఉండాలి. కట్టుబాట్లు ముందు వాక్యానికి ఉండాలి. అందుకని నీకోలైతులు అంటే అర్థం చెప్పాను మీకు. ఆ నీకోలస్సు అనేవాడే కాలక్రమేణా నీకోలైతులుగా మారారు. వీళ్ళు విభజించేవాళ్ళు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సంఘాలు విభజించిపోయినాయి. ఎవరికి వాళ్ళే నేను రైట్ అంటే నేను రైటు, పక్కోడు తప్పు. ఇంకెలాగే బతికేస్తున్నాం మనం అందరం. పక్కోడు తప్పు అన్నట్టుగా నేను బతికేస్తున్నాను. మనలో లోపాలు లేవా? నాలో లోపాలు లేవా? ఎవరు లోపాలు వాళ్ళకున్నాయి. ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన చర్చను, దేర్ ఇస్ నో పెర్ఫెక్ట్ చర్చ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. కానీ ఎవరికి వాళ్ళు మేమే రైట్ అనుకుంటున్నాం. అయ్యో, ఏంటో ఈ స్థితి ఎవరికి అర్థం కాదు. మా చర్చిలో ఒక మాట చెప్పాను కూడా. అందరూ ఎవరికి వాళ్ళు కరెక్టే అనుకుంటున్నారు. కట్నాలు తీసుకోలేనివాడు ఎవడూ లేడు. అన్ని సంఘాల్లో కట్నాలు తీసుకుంటున్నారు. మరి ఏంటి కరెక్ట్? ఏ విషయంలో కరెక్ట్ నువ్వు? నేను కొంచెం గట్టిగానే చెప్తున్నాను. మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అంటారు. కట్నాలు మానలేదు, ఈ మతం విషయం మానలేదు, భేదాలు మానలేదు, ఇంట్లో గొడవలు మానలేదు. కానీ మేము కరెక్ట్. ఏం కరెక్టు? నువ్వు తీసుకోవడం మానే, అప్పుడు నువ్వు కరెక్ట్ అవుతావు. అది లేదు. ఈ విషయాల్లో అందరూ కలిసే ఉన్నారు, కానీ బోర్డులు మాత్రం తేడా. జీవితంలో ఏది ప్రత్యేకత?
మన జీవితాన్ని చూపి నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా పిల్లల విషయంలో, మా బిడ్డల వివాహ విషయంలో, నా విషయంలో, నా కుటుంబ విషయంలో నేను వాక్యాన్ని అనుసరిస్తున్నాను, ఎక్కడా లోక పద్ధతులు లేవు చూసుకోండి అని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? ఉంటే ఏ సంఘంలో ఉన్నా నువ్వు బెటరే, లేకపోతే ఏ సంఘంలో ఉన్నా వేస్టే. అర్థమైందా? ఏ సంఘంలో ఉన్నా వేస్టే. ప్రేమించలేనివాడు ఏ సంఘంలో ఉన్నా వేస్టే. కట్నాలు తీసుకున్నవాడు ఏ సంఘంలో ఉన్నా వేస్టే. ఏది జీవితమే మారలేదు. దేవుడు చూసేది జీవితం. అలాగని ఏ చర్చికి పడితే ఆ చర్చికి వెళ్ళమని చెప్పడం లేదు. సత్యములోనే ఒక క్రమశిక్షణతో సత్యవాక్యాన్ని బోధించే సంఘంలోనే మనం ఉంటాం. అయితే ఒకటి, మన జీవితం ద్వారా చూపించాలి నేను ప్రత్యేకమైన వాడిని అని. చర్చి బోర్డుని బట్టి కాదు. మన ప్రత్యేకత జీవితాన్ని బట్టి ఉండాలి. అవర్ యూనిక్నెస్ షుడ్ బి ఇన్ ద లైఫ్లో ప్రత్యేకత ఉండాలి. అలా ప్రత్యేకంగా జీవిస్తే మనము దేవునికి సంబంధీకులమే. ఆ సంఘములో ఈ బోధ కలుషితం అయిపోయింది. పెర్గము సంఘములో నీకోలైతుల బోధలు వినేవాళ్ళు ఉన్నారంట, లేక బిలాము బోధలు వినేవాళ్ళు చేశారంట. అన్నీ బాగున్నాయి, బోధ విషయంలో ఆ సంఘం సరిగ్గా లేదు. స్నేహితులారా, ఈ రోజున చాలా సంఘాల్లో అన్నీ బాగుంటాయి. క్రమం బాగానే ఉంటుంది, క్రమశిక్షణ బాగానే ఉంటుంది, మందిరాలు బాగానే ఉంటున్నాయి, పాటలు బాగానే ఉంటున్నాయి. కానీ వాక్యం లేదు, బోధ లేదు. అనగా సత్యవాక్యము లేదు. మన సంఘాల్లో ఉంటాయి కానీ బయట చాలా వరకు ఉండదు, బోధ లేదు. అయితే ఆ సంఘం బోధలో తప్పిపోయింది. ఎందుకంటే ఆ సంఘములో బిలాము లాంటి వాళ్ళు ప్రవేశించారు, నీకోలైతులు లాంటి వాళ్ళు ప్రవేశించారు. బిలాము గురించి ఒక 3 విషయాలు చెప్తాను. అసలు బిలాము అనేవాడు ఎక్కడున్నాడు? సంఖ్యాకాండములో ఉన్న బిలాముని దేవుడు ప్రకటన గ్రంథములోనికి తీసుకుని వస్తున్నాడు. ఆ బిలాము ఈ బిలాము ఒకటే అని కాదు, కానీ ఆ బిలాముకున్న లక్షణాలు ఉన్నవాళ్ళు ఆ రోజున పెర్గము సంఘములోకి వచ్చేశారు. ఆ బిలాముకున్న లక్షణాలు 3 చెప్తాను మీకు. ఆ బిలాములకున్న లక్షణాలు లాంటి వాళ్ళు పెర్గము సంఘంలోకి వచ్చేసారు. మన సంఘాల్లో కూడా వచ్చారేమో. ఆ లక్షణాలు చెప్దాము. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటే మన సంఘంలో కూడా బిలాము బోధలు వినేవారు ఉండొచ్చు. ఏంటి బిలాముకున్న లక్షణాలు? మొదటగా చెప్తున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువుతున్నాను. 2 పేతురు 2వ అధ్యాయము 15, 16 మీరు చదువుతారా? చదువు. తెన్నని మార్గమును విడిచి బేయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. బిలాము ఏమిటంటే త్రోవ తప్పిపోయినవాడు. మొదటిది బిలాము ఎవరు? త్రోవ తప్పిపోయినవాడు. తర్వాత వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. బిలాము ఎవరంటే దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. బిలాము దురాశపరుడు. బిలాము లక్షణాలు మీకు చెప్తున్నాను. బిలాము త్రోవ తప్పిపోయినవాడు. బిలాము ప్రవక్త. బిలాముకి యెహోవా దేవుడు ఎవరో తెలుసు. పాత నిబంధన గ్రంథం ఆ సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి మీరు చూస్తే అర్థమవుతుంది. బిలాముకి దేవుడు ఎవరో తెలుసు, బిలాముకి దేవుని వాక్యం ఏంటో తెలుసు. కానీ బిలాము బాలాకును బట్టి త్రోవ తప్పిపోయాడు. ఎందుకంటే డబ్బు ఆశ చూపించాడు. బిలాము త్రోవ తప్పినవాడు. తిన్నని మార్గము వాక్యంలో చాలా బాగుంటుంది. తిన్నని మార్గమును విడిచి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే భక్తి జీవితం అనేది మనం స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ బిలాము వంకర్ టింకర్లుగా వెళ్ళిపోయాడు. దేవుని మార్గాన్ని విడిచాడు బిలాము. లోకపు మార్గములోకి వెళ్ళిపోయాడు బిలాము.
అందుకని బిలాముల గురించి మొదటి మాట ఏమిటంటే, బిలాము త్రోవ తప్పినవాడు. నెంబర్ 1. పెర్గము సంఘము గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో బిలాము బోధలు వినేవాళ్ళు ఉన్నారు, నీకోలైతుల బోధలు వినేవాళ్ళు ఉన్నారు. ఆ సంఘం అన్ని విషయాల్లో బాగుంది, కానీ ఆ సంఘం బోధ బాగోలేదు. ఎందుకంటే బిలాము మార్గము తప్పినవాడు. నెంబర్ 1 చెప్తున్నాను చూడండి, మార్గము తప్పిపోయిన వారు ఎంత వాక్య జ్ఞానం అయినా వాళ్ళ బోధ మనం వినకూడదు. మార్గము తప్పిపోయిన వాళ్ళు, వాళ్ళ పేరు ఎంత గొప్ప పేరైనా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మార్గము తప్పిపోయిన బిలాము లాంటి వాళ్ళు, అమ్మో వీళ్ళు వాక్యములో జ్ఞానవంతులు, వీళ్ళు బైబిల్ పండితులు, వాకింగ్ బైబిల్ అని పిలవబడిన, అయినా సరే వాళ్ళని పిలవకూడదు, వాళ్ళ బోధ వినకూడదు. బిలాముకి అన్నీ తెలుసు, త్రోవ తప్పిపోయాడు. బిలాము త్రోవ తప్పినవాడు. ఈరోజున త్రోవ తప్పిన వాళ్ళు చాలామంది సేవలో ఉన్నారు. త్రోవ తప్పిన వారు చాలామంది ప్రసంగికులుగా ఉన్నారు. వాళ్ళు త్రోవ తప్పిపోయి ఎవరికి బోధిస్తారు? వాళ్ళ బోధ ఎవరికి ఉపయోగమో చెప్పండి. వాళ్ళ బోధ సంఘానికి ఉపయోగం కాదు. మీకు ఒక మాట చెప్తున్నాను, సంఘము ఆరోగ్యకరమైన బోధ అవసరం. సంఘానికి ఆరోగ్యకరమైన బోధ ఎప్పుడు వస్తుందంటే, సంఘానికి వాక్యం బోధించే సేవకుడు పెద్ద ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యం అంటే భౌతికంగా కాదు, ఆత్మీయంగా. ఇప్పుడు నేను పాపం ఉండి వాక్యం బోధిస్తున్నాను అనుకోండి, ఆ వాక్యం మీలో ఎవరిలో పని చేయదు. నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడినే, కానీ నాలో పాపం ఉండి నేను బోధిస్తే ఆ వాక్యం అక్కడున్న వాళ్ళలో పని చేయదు. మారినవాడే మార్పును తీసుకొని రాగలడు, మారనివాడు ఎవరిని మార్చలేడు. బిలాము మారనివాడు, దేవునికి దూరం అయిపోయినవాడు. కానీ బిలాము బోధిస్తూ ఉంటే పెర్గము సంఘం వాళ్ళు బిలాము లాంటి బోధనలు ఏం చేస్తున్నారు? వింటూ ఉన్నారు. త్రోవ తప్పిపోయిన వారి వాక్యం వింటున్నారు పెర్గము సంఘంలో. మన క్రైస్తవత్వంలో కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రైస్తవుల్ని ఎవడు మారుస్తాడో నాకు తెలియదు, కానీ అలా అయిపోయింది క్రైస్తవత్వం. అరే పలానా వాళ్ళు ధనాపేక్ష పరులు, పలానా వాళ్ళు సరైన జీవితం లేదు, పలానా వాళ్ళు పాపంలో ఉన్నారు, పలానా వాళ్ళు ఇలాగున్నారంటే వాక్యం బాగా చెప్తారు కదా అని అంటారు. అరే వాక్యం చెప్పడానికి ఏముంది, జీవితం ముఖ్యం కదా అంటే, జీవితం మాకు అవసరం లేదు బోధ చూస్తే అంటే, ఎవడు వాక్యం చెప్పినా వినేసేయడానికి క్రైస్తవులు ఉన్నారు. పెర్గము సంఘము ఇది. వీళ్ళకి ఆ జీవితంతో సంబంధం లేదు. బిలాముకున్న మొదటి లక్షణము త్రోవ తప్పినవాడు. రెండవ లక్షణం అక్కడే చూస్తే, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాడు. దుర్నీతి అంటే దేవుని నీతికి వ్యతిరేకమైనది. అంటే మీ భాషలో మన భాషలో చెప్తాను, అడ్డదారుల్లో డబ్బుని సంపాదించడానికి ఇష్టపడినవాడు బిలాము. మన భాషలో చెప్పాలంటే అడ్డదారుల్లో డబ్బును సంపాదించడానికి ఇష్టపడుతున్నాడు ఈ బిలాము. బాలాకు ఏదో బహుమానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని శపించు, నీకు బహుమానం ఇస్తానంటున్నాడు. డబ్బు కొరకు బిలాము గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడు? ఈరోజు డబ్బు కొరకు గడ్డి తినే సేవకులు ఉన్నారు. కఠినమైన మాటే మాట్లాడుతున్నాను, మాట్లాడక తప్పదు. ఎందుకంటే మాట్లాడినా మారని వాళ్ళు చాలామంది ఉన్నారు. బిలాము ధనము కొరకు శపించకూడని ఇశ్రాయేలు ప్రజల్ని శపించలేదు, కానీ ఎందుకంటే దేవుడు బిలాము నోరుని కంట్రోల్ చేశాడు. దేవుడు శపించనివ్వలేదు, కానీ శపించడానికి సిద్ధపడ్డాడు. డబ్బు కొరకు కక్కుర్తి పడినవాడు, కేవలం డబ్బే బహుమానం కొరకే జీవించేవాడు. అటువంటి వాడు ఎంత బోధ చేసినా ఏం వింటాం? అరే బిలాము ధనాపేక్ష పరుడని, బిలాము బహుమానం కోరేవాడని, బిలాము ధనము కొరకు దురాశ దుర్నీతితో ఆ బహుమానం కొరకు ఆశపడినవాడిని. కానీ బిలాము బాగా బోధిస్తున్నాడు కదా అని పెర్గము సంఘం వాళ్ళు వింటారు. బోధ ముఖ్యమా, జీవితం ముఖ్యమా? స్నేహితులారా అర్థం చేసుకోండి, బోధ ముఖ్యం కాదు, జీవితమే ముఖ్యం. బోధ తర్వాత జీవితం ముందు. బోధలు ఎవరైనా చేస్తారు తెలుసా?
సంఘము, ఆ పెర్గము సంఘం ఎంత గొప్ప సంఘం, ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. కానీ ఆ సంఘంలో బిలాము బోధలు వినేవాళ్ళు ఉన్నారు, అనగా త్రోవ తప్పిపోయిన వారు వర్తమానాలు వింటున్నారు. రెండవది, ఈ ధనాపేక్ష దుర్నీతి వలన సంపాదించిన ఆ ధనమును, ఆ సంపాదించాలని ఆశ కలిగిన ఆ బిలాము బోధలు వింటున్నారు. ఈ రోజులు మీకు యూట్యూబుల్లో, టీవీల్లో వస్తున్న వాళ్ళు ఈ ధనాపేక్ష పరులు, ఈ దుర్నీతి పరులు ప్రసంగాలు వినేస్తున్నారు కదా. ఇక్కడేం వినరు, కానీ ఇంటికి వెళ్ళి అందరు ప్రసంగాలు వినేస్తారు. ఈ క్రైస్తవులు ఎవరు మారుస్తారో నాకు తెలియదు. వింటున్నారా? అందరు ప్రసంగాలు వినేస్తున్నారా? అతడు ధనాపేక్ష, వినొద్దు. వినని వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అతను డబ్బు మనిషి అని తెలుసు, అతను మోసగాడని తెలుసు, అతడు దుర్నీతిపరుడు అని తెలుసు, అతడు డబ్బు కొరకై సేవ చేస్తున్నాడని తెలుసు, పేరు కొరకై సేవ చేస్తున్నాడని తెలుసు. అయినా ఏదో బోధలు బాగున్నాయని యూట్యూబుల్లో వాటిలో వర్తమానాలు వినేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు పెర్గము సంఘంలో ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారో అర్థం చేసుకోండి. దేవుడు అంటున్నాడు, వినొద్దు అంటున్నాడు. మా చర్చిలో ఉన్నారు, మా చర్చిలోనూ ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అన్న పలానా వాడు, నువ్వు ఎందుకు వాడు వర్తమానం విన్నావని అంటాను. ముందు ఆడు సేవకుడే కదా, ఎందుకు వర్తమానం విన్నావు నువ్వు? వాళ్ళు ఏదో చెప్పిందని మళ్ళీ నన్ను అడగడం ఏంటి? ఎవరి బోధలు పడితే వాళ్ళు వినేస్తున్నారు. ఎందుకంటే వాక్యం బాగా చెప్తున్నారంట. వాళ్ళ జీవితం తెలిస్తేనే బోధలు వినండి. జీవితం తెలియకపోతే ఎవరు బోధలు వినొద్దు. సంఘము మంచి సంఘమే, కానీ బిలాము బోధలు వినేవాళ్ళ సంఘములోకి వచ్చేసారు, ఉన్నారు. అందుకని బిలాము మొదటిది తప్పు మార్గంలోకి వెళ్ళిపోయినవాడు. రెండవది బిలాము దుర్నీతికి ఆశపడినవాడు, బహుమానము ధనము కొరకు ఆశపడినవారు. ఈరోజున క్రైస్తవత్వంలో డబ్బే సేవ అనుకుంటూ బ్రతికేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వర్తమానాలు వింటున్న వాళ్ళు లక్షల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ పెర్గము సంఘములో ఉన్న విశ్వాసులతో సమానమే. దయచేసి మీరెవరు ఆ వర్తమానాలు వినొద్దు. మంచి బోధకులు ఉన్నారు, మంచి సేవకులు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ జీవితాలు మీకు తెలుసు. వాళ్ళు వర్తమానాలు చాలా, ఆ వర్తమానం విని జీవిస్తేనే సరిపోద్ది, ఇంకే ఎందుకు ఎక్స్ట్రా వర్తమానాలు? జీవితం తెలియకుండా ఎవరి బోధలో మీరు వినొద్దు. బిలాము గురించి 2 విషయాలు చెప్పాను. బిలాము గురించి 3వ విషయం చెప్తున్నాను చూడు. యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 11వ వచనం చదవండి బ్రదర్. వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. బిలాము గురించి 3వది ఏంటంటే, బిలాము తప్పు త్రోవలో ఆతురముగా పరిగెట్టినవాడు. దాని అర్థం ఏంటంటే, బిలాము రాజీ పడినవాడు, కాంప్రమైజ్డ్ ప్రీచర్, రాజీ పడినవాడు. బిలాము ఎవరంటే రాజీ పడిపోయినవాడు. రాజీ పడిపోయిన వాని బోధలు వినేవాళ్ళు పెర్గము సంఘములో ఉన్నారు. బిలాము ఏ విషయంలో రాజీ పడ్డాడో మనకు తెలుసు. ధనం విషయంలో రాజీ పడ్డాడు, ఘనత విషయంలో రాజీ పడ్డాడు. అంటే బిలాముకి పేరు కావాలి, బిలాముకి డబ్బు కావాలి, ఈ విషయంలో రాజీ పడిపోయాడు. బిలాము మంచి ప్రసంగికుడే, మంచి ప్రవక్తే, కానీ రాజీ పడిపోయిన వాడు ప్రసంగాలు ఎవరు వింటారు? బిలాము రాజీ పడిపోయినవాడు, లోకముతో రాజీ పడిపోయాడు. ఆ బాలాకు, ఆ మోయాబు రాజుతో రాజీ పడ్డానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆపాడు, గాడిదను పంపించి దేవుడు ఆపాడు. కొన్నిసార్లు దేవుడు గాడిల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు మనకి. గాడిద విలువలేని జంతువే, కానీ విలువలేని జంతువు ద్వారా కూడా పెద్ద ప్రవక్తకి దేవుడు పాఠం నేర్పించాడు. కొన్నిసార్లు విలువలేని వారి ద్వారా, గాడిద లాంటి పరిస్థితుల ద్వారా దేవుడు మనకు కూడా పాఠాలు నేర్పిస్తాడు. బిలాము రాజీ పడిపోయినవాడు. ఈ రోజున చాలామంది లోకముల అధికారము కొరకు, ధనము కొరకు, ఏదో పెద్దరికం కొరకు రాజీ పడిపోయినవాడు. వాక్యం బాగానే చెప్తారు, రాజీ పడిపోయిన వాళ్ళు ఎవరు వాక్యం చెప్పినా ఏం వింటాం మనము? కానీ పెర్గము సంఘములో బిలాము బోధలు వినేవాళ్ళు ఉన్నారు. బిలాము రాజీ పడిపోయినవాడు, మోయాబు రాజుతో రాజీ పడ్డాడు. ఇది 3వది. 4వది బిలాము గురించి ఇక్కడే మనం చూస్తాము కదా, 15వ వచనంలో బిలాము బోధ అనే చూస్తాం. బిలాము బోధ పూర్తిగా భిన్నమైన బోధ.
బిలాము బోధ భిన్నమైన బోధ. ఏంటో చెప్తాను, అక్కడే వాక్యంలో ఉంది. అందుకని బిలాము గురించి 4 విషయాలు చెప్పాను. మొదటిది బిలాము ఏంటి? త్రోవ తప్పినవాడు. రెండవది బిలాము దుర్నీతితో ఆశ కలిగినవాడు, ఆ డబ్బును కోరుకున్నాడు. మూడవది బిలాము ఏంటి? రాజీ పడిపోయిన. 4వది బిలాము బోధ ప్రత్యేకమైన బోధ. ఏంటో ఆ బోధ గురించి దేవుడు అక్కడే తెలియజేశాడు. చూడండి 14వ వచనాన్ని జాగ్రత్త చదువుతున్నాను. అయినను నేను నీ మీద తప్పిదములు మోపవలసింది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బాలాకుకు నేర్పించిన బిలాము బోధ. బిలాము బోధ అంటే ఏంటో చెప్తున్నాను. బిలాము బోధ ఏంటంటే, ఆ పాపం చేసిన దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు బ్రదరు అని సులువుగా చెప్పేవాడు. బిలాము ఏం చెప్తాడు? పాపము చేయడానికి ప్రేరేపించిన వాడు, మోయాబీలతో పాపం చేయడానికి ఇశ్రాయేలును ప్రేరేపించిన వాడు ఎవరో చెప్పమంటారా? బిలాము. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మీరు చూస్తారు. బిలాము బోధలు ఎలాగ ఉంటాయంటే, బ్రదర్ సిస్టర్ పాపం చేశారా, దేవుడు కరుణ గలవాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అబ్బో ఎంత మాటలు బాగుంటాయో, ఆకర్షణీయంగా ఉంటాయి కదా, చాలా బాగుంది కదా. అరే పాపం ఎందుకు చేసావయ్యా, ఇది దేవునికి మనల్ని దూరం చేస్తుంది కదా, ఇంకోసారి అటువంటివి చేయకు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించిన బదులు పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు కృప చూపిస్తాడులే. ఇది కొంతమంది ప్రసంగాలు ఉంటాయి. ప్రసంగాలు అంటాం కదా, చక్కగా ఏమీ దెబ్బతినకుండా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కత్తి మీద బటర్ పూసినట్టుగా ఉంటుంది. అంటే అది చెయ్యొద్దని నేను అనడం లేదు, అలాగని ఊరికి ఎప్పుడు అరిసి కేకలేసి ఖండించమని చెప్పడం లేదు. పాపాన్ని పాపంగానే చూపించాలి, నీతిని నీతిగానే చూపించాలి. కానీ పాపాన్ని కూడా ఏదో పర్వాలేదులే అన్నట్టుగా ఈ బిలాము ఏం చేస్తున్నాడంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుని ప్రేరేపిస్తున్నాడు. పర్వాలేదులే, టాలరెన్స్ అని అంటాం, పర్వాలేదులే అనే బోధ. పర్వాలేదులే అనే బోధ. అమ్మ అర్థమవుతుందా మీకు? తల్లులారా అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. చాలా వరకు కొన్ని బోధలు పర్వాలేదులే అన్నట్టుంది. పర్లేదు బ్రదర్, దేవుడు క్షమిస్తాడులే. క్షమించడని అనడం లేదు నేను. ఇక దేవుడికి ఇంక ఇదే పనే, నువ్వు పాపం చేసి ఆయన క్షమించి ఇంక ఇదే పనే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ఇంకెప్పుడు రాదా మనకి? ఇక దేవుడి పని ఇదేనా? మనం ఎప్పుడు పరిశుద్ధతలో ఎదుగుతాము? దేవుడు క్షమించడు అని కాదు, క్షమిస్తాడు. కృప విస్తరించినని పాపములో నిలిచియుందుమా, రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, 5వ అధ్యాయం చివరిలో. దేవుడు కృప కలిగిన వాడే, దేవుడు ప్రేమ కలిగిన వాడే, దేవుడు దయ కలిగిన వాడే. అర్థం చేసుకోండి, దేవుడు శిక్షించేవాడు కూడా. దేవుడు శిక్షించేవాడు కూడా బైబిల్లో ఉంది. 2 కొరింథీ 11వ అధ్యాయం 28లో చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చూస్తారు. దేవుడు శిక్షించేవాడు. నూతన నిబంధన గ్రంథం నుంచే చెప్తున్నాను నేను. కానీ బిలాము బోధ ఎలాగుందంటే, ప్రజలని పాపములోనికి నడిపించేటట్టుగా ఉంది. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జానత్వము చేయనట్లును ప్రజల్ని, అంటే బిలాము బోధలు ప్రజల్ని పరిశుద్ధతలోనికి కాకుండా ప్రజల్ని ఏదో లోకములోనికి పాపములోనికి నడిపిస్తున్నాయి. ఆ బిలాము బోధలు వినేవాళ్ళు పెద్ద సంఘంలో ఉన్నారు. ఎందుకంటే ఆ బోధలు బాగా ఇష్టపడతారు. ఈ రోజున ప్రజలకు ఇష్టమైన బోధ ఏంటో చెప్పంటారా? పర్వాలేదు కదా, గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ, నో ప్రాబ్లం, గాడ్ విల్ బ్లెస్. ఇంకెప్పుడు ఇదే, దేవుడు దీవిస్తాడు. సరిగ్గా జీవిస్తున్నావా, పాపాలు ఒప్పుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా, పరిశుద్ధం, ఇది అవసరం లేదు. గాడ్ విల్ బ్లెస్ యూ, ఇది చాలు మనకంటే మీకు కాదు, క్రైస్తవులకి ఇది చాలు. ఆ వర్తమానాలు అబ్బో ఎంత సూపర్గా ఉంటాయో, ప్రజలకు ఆ వర్తమానాలు ఎంత ఇష్టమో. దేవుడు నిన్ను దీవించునుగాక, నీ కుటుంబాన్ని దీవించునుగాక, నీ మనవరాలను కూడా దీవించునుగాక, 10వ తరం వరకు దీవించునుగాక. ఇవే ప్రజలకు కావాలి. నువ్వు జాగ్రత్తగా జీవిస్తున్నావా, పరిశుద్ధంగా జీవిస్తున్నావా, అబద్ధాలు మానేసావా, నీతిగా జీవిస్తున్నావా, యథార్థంగా జీవిస్తున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్, ఇది ఎవరికి అవసరం లేదు. బిలాము బోధలు టాలరెన్స్, రాజీ ధోరణి.
దేవుడు క్షమించుడు అని అనడం లేదు, దేవుడు కనికరించుడు అని అనడం లేదు. కానీ ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక హద్దు ఉంది కదా, వాక్యం చెప్తుంది కదా. అటువంటి బిలాము బోధలు వినేవాళ్ళు. అరే, ఈ పెర్గము సంఘం ఎంత గొప్ప సంఘము, విశ్వాసమును విసర్జింపని సంఘము, హతసాక్షి ఉన్న సంఘము, సాతాండే టెస్ట్ వేశాడంటే ఎంతగా దేవుని కొరకు జీవిస్తున్న ఈ సంఘము లోపాలు చేసినవి. బిలాము బోధలు వినేవారు ఆ సంఘంలోకి వచ్చేసారు. రాజీ ధోరణి, వాక్యములో రాజీ ధోరణి. పర్వాలేదులే అని అనుకునేవాళ్ళు. దీన్ని సిన్ ఆఫ్ టాలరెన్స్ అని అంటాం. పర్వాలేదులే అనే ధోరణి. ఈరోజు నా క్రైస్తవత్వంలో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉంది. పర్వాలేదులే బ్రదర్, ఏదో జరిగిపోయింది, పర్వాలేదులే సిస్టర్, పర్వాలేదులేండి, పర్వాలేదు. కానీ ఎప్పుడు మనం బాగుంటాం? ఎప్పుడు ఉంటా? మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఏదో ఒక రోజున మంచి స్థాయిలోకి రావాలి, పరిపక్వ స్థాయిలోకి రావాలి. పర్వాలేదులే అని ఎంతకాలం జీవిస్తూ ఉంటాం? ఒకరోజు నిలబడాలి కదా. నన్ను చూడండి, నన్ను వెంబడించండి అని ఒకరోజు నేను చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తాం? వయసు పెరిగిపోతుంది. మనిషి మరణానికైనా దగ్గర అవుతున్నాడు, ఆయన రాకడికైనా దగ్గర అవుతున్నాడు. ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ సంపూర్ణతలోనికి వస్తూ ఉండాలి. కానీ బిలాము బోధలు వినేవాళ్ళు ఆ సంఘములో ఉన్నారు, పర్వాలేదులేని ధోరణిలో ఉన్నారు. బిలాము బోధ అది. బిలాము బోధ పరిశుద్ధత వైపు కాకుండా లోకం వైపు, పాపం వైపు నడిపించేది. ఆ బోధలు ఎక్కడ ఉన్నా ఆ బోధ పేరు బిలాము బోధ అంటాం. బిలాము బోధ అంట. సో బిలాము గురించి 4 విషయాలు మీకు చెప్పడం జరిగింది. మరొకసారి చెప్పండి, బిలాము గురించి ఏంటి? మొదటిది, త్రోవ తప్పిపోయినవాడు. రెండవది, దుర్నీతిలో జీవిస్తూ సంపాదిస్తున్నవాడు. మూడవది, రాజీ పడిపోయినవాడు. నాలుగవది, పరిశుద్ధత కన్నా లోకము, పాపం వైపు ప్రజలు నడిపించే రకంగా ఆయన బోధలు ఉన్నాయి. ఆ బోధలు వినేవాళ్ళు ఆ సంఘంలోకి వచ్చారు. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. బిలాము మంచి బోధకుడే, బిలాము గొప్ప ప్రవక్తే. కానీ బిలాముకి ఈ లక్షణాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ బోధలు వినేవారు మీలో ఉన్నారు, వాళ్ళు ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. చూడండి ఏమంటున్నాడు 16వ వచనంలో, చదవండి బ్రదర్. కావున మారు మనసు పొందుము. చాలు, ఇదిగో మీరు బాగానే ఉన్నారు. పైన చెప్పిన 3 విషయాలు మీకు బాగానే ఉన్నాయి. బిలాముకి చెప్పిన 4 విషయాలు, ఆ బోధలు వినేవారు మీలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందాలి. ఆ రోజున ఆ సంఘానికి దేవుడు మారు మనసు కోరుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు మన నుంచి కూడా మారు మనసు కోరుకుంటున్నాడేమో. అటువంటి బోధల నుంచి, అటువంటి స్థితి నుంచి మనము బయటపడాలంటే ప్రభువా క్షమించు, ఇదిగో నీకోలైతులు విభజన నుంచి నన్ను విడిపించు, బిలాము బోధల నుంచి నన్ను విడిపించు. మనం ప్రార్థన చేస్తాము, మనం బయటికి రావాలంటే అటువంటి వర్తమానాలు మనం వినకూడదు. ఆ రోజున సంఘానికి దేవుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందాలని. మారు మనసు, లోకస్తులు మారు మనసు పొందడం వేరే. సంఘాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు పొందాలంటున్నాడు. మనము మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడూ మారాను కదండి అని అంటే కుదరదు. మారుతూనే ఉంటాం. మనము మార్పు చెందుతూనే ఉంటాం. మారు మనసు పొందాలి అంటున్నాడు కదా. మీరు మారు మనసు పొందాలి. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అమ్మో, నోట నుండి వచ్చే ఖడ్గం ఏంటి? వాక్యముతో యుద్ధము చేస్తాడంట. అంటే వాక్యముతోనే దేవుడు మనల్ని సంధిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు. ఇది తెలుసా, దేవుని మాట చాలా కార్యాలు చేస్తుంది. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. నా నోట నుండి ఖడ్గము అన్నాడంటే వాక్యముతోనే యుద్ధం చేస్తానంటున్నాడు. అంటే వాక్యము మనతో యుద్ధము చేసేది. వాక్యము చాలా కార్యాలు చేస్తుంది. వాక్యము చేసే కార్యాలు ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి బ్రదర్. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును,
నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించున్నాను. దేవుడు అంటున్నాడు, నేను నా వాక్కు నీలో పెడతాను, నేను చెప్పే వాక్కు. అందుకే నా 9వ వచనములు అంటాడు, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుని మాటలు ఏం చేస్తాయో చెప్పమంటారా? పెళ్ళగిస్తాయి, విరగ్గొడతాయి, నశింపచేస్తాయి, పడద్రోస్తాయి, కట్టుతాయి, నాడుతాయి. దేవుని వాక్యానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. 6 లక్షణాలు ఉన్నాయి దేవుని వాక్యం, తెలుసా? దేవుని వాక్యం మనల్ని కడతాయి, మనల్ని ఆదరిస్తాయి. ఇదే దేవుని వాక్యం కొన్నిసార్లు శిక్షిస్తాయి కూడా. దేవుడు అంటున్నాడు పెర్గము సంఘంతో, మీరు మారుమనసు పొందండి, లేకపోతే నా నోటిలో నుంచి ఖడ్గముతో, నా వాక్కుతో నేను మీతో యుద్ధము చేస్తాను అంటున్నాడు. అనగా మిమ్మల్ని శిక్షిస్తాను, లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను. దేవుడు క్రైస్తవ సంఘాన్ని కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. దేర్ ఆర్ డిసిప్లినరీ యాక్షన్స్ ఫ్రమ్ గాడ్ అపాన్ ద చర్చ్. బిలీవర్స్ అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు. నా నోటిలో నుంచి వచ్చే ఖడ్గముతో మీతో యుద్ధం చేశాను. ఆయన మాట కొన్నిసార్లు మనం వినకపోతే ఆ మాట కూడా మనల్ని తీర్పులోనికి తీసుకుని వస్తుంది, జవాబుదారులుగా చేస్తుంది. ఆయన మాట మనల్ని ఆదరించేది, ఆయన మాట మనల్ని నిరీక్షణ ఇచ్చేది, ఆయన మాట ద్వారా విశ్వాసం లేగుతాం. కొన్నిసార్లు ఆయన మాట మనల్ని శిక్షిస్తుంది కూడా. అర్థం చేసుకోండి. పెర్గము సంఘముతో అంటున్నాడు, మారు మనసు పొందు అంటున్నాడు. ఈరోజు నా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం మారాలి. బహుశా అటువంటి పరిస్థితులు ఉంటే మనం మారుతాం. అందుకని ఆ సంఘానికి మంచి లక్షణాలే ఉన్నవి, కానీ ఆ సంఘము బోధ విషయంలో కరప్ట్ అయిపోయింది. బోధ విషయంలో ఆ సంఘము తప్పిపోయింది. ఎవరి బోధలు వినాలో, ఎవరి బోధలు వినకూడదో ఆ సంఘానికి తెలియడం లేదు. ఈ ఈ ఈ ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులకి ఏ బోధ కరెక్టో, ఏ బోధ కరెక్ట్ కాదో, ఏది సత్యమైందో, ఏది అసత్యమైందో తెలియడం లేదు. ఆ టీవీల్లో వచ్చేవి, ఆ యూట్యూబుల్లో వచ్చేవి. బైబిల్ పట్టుకుంటే చాలా అందరూ ప్రసంగికులు అనుకుంటున్నారు. చాలామంది బైబిల్ పట్టుకుంటే చాలా అందరూ సేవకులు అనుకుంటున్నారు. స్నేహితులారా, బిలాములు ఉన్నారు, నీకోలైతులు ఉన్నారు. క్రైస్తవత్వంలో ఏళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. బైబిల్ పట్టుకున్న వాళ్ళ బోధలందరూ వినమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. సాతానుడు బైబిల్ ఇచ్చే పంపించాడు దుర్బోధకుల్ని. అన్ని బోధలు వినేస్తున్నారా? ఆ సంఘము బోధ విషయంలో తప్పిపోయింది. ఇది రెండవ సంఘం. సో మొదటి సంఘం ఎఫెసీ సంఘం ప్రేమ విషయంలో తప్పింది. పెర్గము సంఘం బోధ విషయంలో తప్పింది. మనం అలా ఉండకూడదు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృపనిస్తాడు. అయితే మనము తగిన ఆధ్యాత్మిక జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు.